విశ్వసించిన ప్రతి వానికి నిత్య జీవాన్ని వాగ్దానం చేసిన మన రాజాది రాజుకే ఘనత మహిమలు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 4వ అధ్యాయం 11 నుంచి 14 వచనాల వరకు. ఈ వచనాలలో సమరయ స్త్రీ ఇంకా భౌతికమైన ఆలోచనలోనే ఉందని మనం గమనిస్తాం. ప్రభువు జీవజలాన్ని గురించి మాట్లాడుతున్నారు, కానీ ఆమె మాత్రం బావిలోని నీటిని గురించి ఆలోచిస్తోంది. అందుకే ఆమె అంటుంది, ఈ బావి లోతైనది, చేదుకున్నట్టుకు నీకేమీ లేదే, ఈ జీవజలం ఎలాగూ నీకు దొరుకును అని అడుగుతుంది. ఆమె దృష్టిలో ఆయన కేవలం ఒక అలసిపోయిన యూదుడిగా మాత్రమే కనిపిస్తూ ఉన్నాడు. ఆమె దృష్టికి యాకోబు గొప్పవాడు, యాకోబు ఇచ్చిన బావి గొప్పది, ఆ బావిలోని నీరు గొప్పది. అందుకే 12వ వచనంలో అంటుంది, మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని. అంటే ఆమె భావించింది ఏంటంటే, మా పితరులు ఇచ్చిన దానికంటే గొప్పది ఇంకేముంటుంది అని. వాళ్ళకి తెలిసిందంతా చరిత్ర చాలా గొప్పది, వారి పితరులు గొప్పవారు అని. కానీ ఇక్కడ ప్రభువు చాలా గొప్ప ఆత్మీయ సత్యాన్ని తెలియజేస్తా ఉన్నారు. వారింకా సమరయ స్త్రీ ఇంకా ఆత్మీయ సంగతులను గ్రహించగలిగిన స్థితిలోకి ఆమె రాలేదు. ఇంకా ఆమె భౌతికమైన వాటిని గురించే మాట్లాడుతూ ఉంది. అయితే ప్రభువు భౌతికమైన వాటిపై నుంచి ఆత్మీయమైన వాటిపైకి ఆయన తన సమరయ స్త్రీ యొక్క దృష్టి మళ్లించేటట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. తనకి సత్యాన్ని తెలియజేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభు స్పష్టంగా చెప్తున్నారు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మళ్ళా దప్పిగొనును అని. అంటే ఈ లోకానికి సంబంధించిన ప్రతి విషయం కూడా తాత్కాలికమే. భౌతికమైన నీరు దప్పికను కొంతసేపే తీర్చగలదు. అలాగే ఈ లోక సంబంధమైన విషయాలు అంటే ధనం, మనుష్యులు, పేరు, సంబంధాలు, ఈ లోక సంబంధమైన ఆనందాలు, ఇవన్నీ కూడా కొంతకాలమే మనిషిని తృప్తిపరుస్తాయి. ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి ఏదో కావాలనిపిస్తుంది. అలా మనిషిని ఎప్పటికప్పుడు ఖాళీ చేస్తా ఉంటాయి, ఎప్పటికప్పుడు మళ్ళీ దప్పిక పుట్టిస్తా ఉంటాయి. అందుకే ప్రభు అంటున్నారు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు అని. ఇక్కడ జీవజలము అంటే క్రీస్తునందు ఉండే నిత్య జీవాన్ని గురించి, ప్రభువు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను గురించి, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే దేవుని సన్నిధి గురించి, మనలో ఉండే దేవుని సన్నిధి గురించి ప్రభు మాట్లాడుతున్నారు. దేవునితో ఉన్న నిజమైన సంబంధమే ఈ వీటన్నిటినీ ఎప్పటికీ తరిగిపోని విధంగా ఉంటున్నాయి. దేవునితో మనకున్న నిజమైన సంబంధమే మనల్ని నిజంగా సంతృప్తి పరచగలదు, మరలా దప్పిగొనకూడనట్లుగా మనల్ని చేయగలదు. ప్రభు అంటున్నారు యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో, నా ఎద్దుకు వచ్చేవాడు ఏమాత్రంనూ ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు అని. ఈ లోకంలో దేంతో సంతృప్తి చెందాలనుకున్నా అది కొంతసేపే ఉంటుందేమో, కానీ విశ్వాసంతో సంతృప్తి చెందితే మాత్రం నిజంగా అది ఎన్నటికీ తరిగిపోని మనలో ఊరడి నీటి బుగ్గ. ఎప్పుడూ విశ్వాసం అంతకంతకు విశ్వాసాన్ని కలుగు చేస్తా ఉంది. ఇది రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. విశ్వాసాన్ని ఇచ్చేవాడు ఆయనే, దాన్ని కొనసాగించేవాడు ఆయనే, మనకు కావలసినంత ఇచ్చేవాడు. కాబట్టి ప్రభు యందు నిజమైన విశ్వాసం ఉంచిన వాడు ప్రతి విషయాన్ని ప్రభు దగ్గరే వెతుక్కుంటాడు. ఎక్కడో వెళ్లి లోకంలో వెతకరు, ఇంకెవరి దగ్గరకో వెళ్లాల్సిన అవసరం అస్సలు ఉండదు. ఎందుకంటే విశ్వాసాన్ని మనకిచ్చిన వాడే దాన్ని కొనసాగించేవాడు కూడా. దాన్ని కొనసాగించేవాడే మనలో అంతకంతకు వృద్ధి చేసేవాడు కూడా. నిజంగా ప్రతి విషయంలోనూ ఆయన సరిపోయిన వాడుగా ఉన్నాడు. ప్రతి సమస్యకు మనుషుల దగ్గరకు పరిగెత్తవలసిన అవసరం లేకుండా, ప్రతి ఖాళీని లోక సంబంధమైన వాటితో నింపుకోవాలని ప్రయత్నించకుండా ప్రభువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చే విశ్వాసము మనకు జీవజలముల ఊటలాగా పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారే అన్నిటికీ చాలినవాడు, ఆయనే సరిపోతాడు. నిజమైన సంతృప్తి మనకు ప్రభు ఎడల కలిగిన విశ్వాసంలో ఉంది. ఆ విశ్వాసమే అన్నిటికీ సరిపోతుంది. అందుకే ప్రభు ఇచ్చే జీవజలం గురించి ప్రభువే చెప్తున్నారు, ఇది మనలో ఊరే నీటి బుగ్గలాగా ఉంటుంది అని. అంటే క్రీస్తునందు ఉన్న జీవితం బయట పరిస్థితుల మీద ఆధారపడదు. లోపల ఉండే సంతోషం, సమాధానం, నిరీక్షణ, నిత్య జీవం, ఇవన్నీ కూడా లోపల నుండే ప్రవహిస్తాయి. కాబట్టి మనం ఈ రోజు మనమే ప్రశ్నించుకోవాలి, క్రీస్తునందు ఇలాంటిది ఉందని మనకు అసలు తెలుసా? క్రీస్తుచ్చే జీవజలము మనలో నుండి ప్రవహించే ఊరడి నీటి బుగ్గ అని, ప్రభు యొక్క సన్నిధిలో నిలిచిన వాడు ఎప్పటికీ ఎండిపోడని తెలుసా? ఆయన ఇచ్చే జీవజలము మనలో ఊరే నీటి బుగ్గగా మారి మన జీవితాల ద్వారా ఇతరులకు కూడా ఆశీర్వాదంగా ప్రవహిస్తా ఉంటుంది. కాబట్టి ఈ జీవజలమును ప్రతిరోజు కోరుకుందాం. ప్రభుతో సన్నిహిత సంబంధంలో నిలుద్దాం.
పిలుద్దాం. అప్పుడు మన జీవితం కూడా దప్పిగున్న ఆత్మలకు జీవాన్ని పంచే బుగ్గగా మారుతుంది. ప్రార్థన చేసుకుందామా? చిన ప్రతి వారికి నిత్య జీవాన్ని వాగ్దానం చేసిన మా రాజాది రాజా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నీవిచ్చు జీవజలాన్ని కోరుకోవాలని ఇష్టపడుతున్నాం. సమరయ స్త్రీకి ఆనాడు అర్థం కాలేదు, కానీ ఈ రోజు మాకైతే చాలా స్పష్టంగా ఇప్పటికే చరిత్ర జరిగిపోయిన కొలది నీ కార్యాలు నూతన పరుస్తూ మాకు ఎన్నో సంగతులను తెలియచేస్తూ వస్తున్నందుకు మీకు స్తోత్రాలు. దేవా, ప్రతి విషయంలోనూ మాకు అర్థమయ్యే రీతిగా మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు చేస్తూ ఉన్నాం. నీవు ఇచ్చు నీళ్లు తాగువాడి ఎప్పుడు దప్పికొనడని సెలవిచ్చిన రీతిగా నీ యందు విశ్వాసం ఉంచితే మేమెప్పుడు దప్పికొనము అన్న సంగతిని నీవు మాకు బయలుపరిచావు. మాకు ఇంకేది కూడా అవసరం లేదు ఈ లోకంలో. నీ యందు మాకు కలిగిన విశ్వాసమే, అది కూడా నీవిచ్చిందే. ఆ విశ్వాసమే మా జీవితంలో అన్నిటికీ సరిపోతుందని గుర్తెరిగి దాన్ని గట్టిగా అంతం వరకు చేపట్టడానికి సహాయం చేయమని, అంతం వరకు నిలిచి ఉన్నవాడే నీలో నీ పాలు పొందుతారని వాక్యం సెలవిచ్చిన రీతిగా మేము అలాగా అంతం వరకు సహించి రక్షణలో కొనసాగడానికి కృప చూపమని వేడుకుంటూ ఈ మనవులన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. మరుసటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు. ఆమెన్.